బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు ఉపోద్ఘాతము సుకుని సంభాషణ భాగవత పురాణ వైభవంబు ఖట్వాంగు మోక్ష ప్రకారంబు ధారణా యోగ విషయంబు విరాట్ స్వరూపము తెలుపుట తాపసుని జీవయాత్ర సత్పురుష వృత్తి సృష్టి క్రమంబు అన్యదేవ భజన ఫలంబు మోక్షప్రదుండు శ్రీహరి హరిభక్తిరహితుల హేత రాజప్రశ్నంబు సుకుడు స్తోత్రంబు సేయుట నారదుని పరిప్రశ్నంబు బ్రహ్మ ఆధిపత్యం బొడయుట లోకంబులు పుట్టుట నారయ కృతి ఆరంభంబు పరమాత్ముని లీలలు అవతారంబుల వైభవంబు నరనారాయణావతారంబు మత్స్యావతారంబు రామావతారంబు కృష్ణావతారంబు గోవర్ధనగిరి ధారణంబు భాగవత వైభవంబు ప్రపంచాది ప్రశ్నంబు శ్రీహరి ప్రధానకర్త వైకుంఠపుర వర్ణనంబు బ్రహ్మకు ప్రసన్నుడగుట మాయా ప్రకారంబు భాగవత దశలక్షణంబులు నారాయణుని వైభవం శ్రీహరి నిత్య విభూతి సౌనకుడు సూతు నడుగుట పూర్ణి కామింపకయును సర్వము కామించియునైన ముక్తిగామించి తగన్ లోమించి పరమపురుషుని నేమించి భజించు తత్వనిపుణుండధిపా. ద్వితీయ స్కంధము మోక్షప్రదుండు శ్రీహరి. రాజశేఖర పై చెప్పిన వాటినన్నింటినీ కోరినా కోరకపోయిన తత్వం తెలిసినవాడు మోక్షం మాత్రం తప్పక కోరుతాడు. హృదయంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి భజిస్తాడు. అమరేంద్రాదుల గొల్చు భంగి జనుడాయబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తురొదమున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవారికినైన కర్ణయుగళీ పర్వంబుగా కుండునే. పృథ్వీపతి ఇలాంటి భౌతికమైన కోరికలతో ఇంద్రుడు మొదలైన వారిని సేవించినట్లే పద్మనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము సిద్ధిస్తాయి. పలుమాటలెందుకు ఆ లక్ష్మీనాథుని కథా ప్రసంగాలనే నదీతరంగాలలో ఓలలాడటం కంటే అదృష్టమేముంటుంది? శ్రీహరి కథలు ఎవరికైనా చెవుల పండువు చేయకుండా ఉంటాయా అని ఇట్లు రాజునకు సుకుండు చెప్పెన విని శౌనకుండు సూతునకిట్లనియే. ఇలా పరీక్షిన్ మహారాజుకు సుఖయోగి చెప్పాడని సూతుడు పలుకగా విని శౌనకుడు సూతునితో ఈ విధంగా అన్నాడు. వరతాత్పర్యముతోనిటు భరతాన్వయ విభుడు శుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరదామతినేమి అడిగే గణుతింపగదే. సుఖబ్రహ్మ ఈ విధంగా చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు శ్రేయోభిలాషియే ఆతృతతో ఏమని ప్రశ్నించాడో వివరించవయ్య సూత. ఒప్పెడి హరి కథలయ్యవి సెప్పెడి నోయనుచు మాకు చిత్తోత్కంఠల్ గుప్పలుగొనుచున్నవి రుచులు పదిలన్నీ మనోహరోక్తులు వినగన్. చవులురించే మనోజ్ఞమైన నీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరికథలు చెబుతాడో అని మా మనస్సులో ఒబలాటం పెళ్లిబుకుతున్నది అని నవిని సూతుండిట్లని. శౌనకుని ఈ పలుకులు వినిన సూత మహర్షి ఇలా చెప్పాడు. తూలెడి కూకటి తోడను బాలురతో నాడుచుండి బాల్యమున మహీపాలుడు హరిచరణార్చన
హేలాలసుడగుచుండే ఎంతయు నియతిన్. మునులారా, ఆ పరీక్షిన్ మహారాజు బాల్యంలో తూలిపడే జులపాల జుట్టుతో తోటి బాలురతో ఆడుకుండే రోజుల్లో కూడా శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవాడు. అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవపరాయణుండైన శుకుండిట్లని. అట్టి భాగవత శ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో వాసుదేవ భక్తుడైన సుఖముని ఇలా చెప్పాడు. వాసుదేవ శ్లోక వార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు. అతని ఆయువు దక్క అన్యులయాయువు ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచూ అంగనాపుత్ర గేహారామ విత్తాది సంసారహేతుక సంగ సుఖము తగిలి వర్తింప కాలంబు తరియరింగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు చేయనైతి పాపరతినైతినని బిట్టు పలవరించు. ద్వితీయ స్కంధము హరిభక్తిరహితుల హేత భగవంతుని కథలు వింటూ కాలం గడిపెడి పుణ్యాత్ముడ ఆయుస్సు తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు. సంసార కారణాలైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్ళు, తోటలు, దొడ్డు, ధనము మొదలైన వాటి తగులల్లో చిక్కువడతాడు. కాలం అయినప్పుడు యమభటులు తోలుకుపోతుంటే అతను అయ్యో నేను పుణ్యం చేయలేదే, పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు. అదిగావున అందుచేత అలరు జొంపములతో అభ్రంకశంబులై బ్రదుకవే వనముల పాదపములు ఖాదన మేహనాకాంక్షల పశువులు జీవింపవే గ్రామసీమలందు నియతిమై ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాప్తింపవే చర్మభస్త్రికలును గ్రామసూకర శునక శ్రేణులింటింట తిరుగవే దుర్యోగదీన వృత్తి ఉష్ట్రఖరములు మోయవే ఉరుభరముల పుండరీకాక్షునెరుగని పురుష పశువు అడవులందు నివాసములందు ప్రాణ విషయ భరయుక్తితోనుంట విఫలమధిప. అలాగే ఓ మహారాజా, పూలగుత్తులతో ఆకాశమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? ఆహారమైథునాది వాంఛలతో పశువులు పల్లె పట్టుల్లో బ్రతకడం లేదా? కొలిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నాయి కదా. ఊరపందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతూ దిక్కుమాలినవై దీనంగా తిరగటం లేదా? ఒంటెలు, గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తున్నాయి కదా. అదే విధంగా పద్మాక్షుని తెలియనేరని నరపశువులు అడవులలోనో గృహాలలోనో సంసారభారాన్ని మోస్తూ జీవిస్తున్నారు. వాళ్ల బ్రతుకు వ్యర్థం. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ
చక్రి పద్యంబుల చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకుగాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతిలేని పదములు పాదపముల పాద పటలమనగా భాగవతం అంటే భగవంతుడు, భగవద్భక్తి, భక్తుడు కదా. అట్టి భాగవత విశిష్టత పరమ భాగవతుడు, భాగవత ప్రయుక్త బ్రహ్మర్షి అవధూతోత్తముడు, వ్యాసపుత్రుడు అయిన శుకుడు, పరమ పావనుడు, నిర్మల భక్తుడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్ మహారాజుకి వివరిస్తున్నాడు. భూమండలేశ కురువంశోత్తమ యశోనాథ సత్యం పలికేవాడా, రాజర్షి పాపరహితుడా, విష్ణుమూర్తి నామ కీర్తనలు వినని చెవులు కొండ గుహలు, చక్రధారుడిమీద స్తోత్రాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు, లక్ష్మీపతి మీద దృష్టిలేని కళ్ళు నెమలిపించాలమీది కళ్ళు, నారాయణుని చరణాలపై పూజింపబడే తులసి దళాల సువాసన ఆఘ్రాణించని నాసిక పంది ముక్కు, పక్షివాహనుని స్తుతిస్తూ అడుగులు వేయని కాళ్ళు అచరములైన చెట్ల వేళ్ళు, నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచమిళితమై మేను మొద్దు, చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న, చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కటెమోపు, మాధవార్పితముగా మనని మాన ఉసిరి, వనదుర్గ చంద్రికా వైభవంబు, కైట భారి భజన గలిగి ఉండనివాడు, గాలిలోన నుండి కదలు శవము, కమలనాభుపదము కననివాని బ్రతుకు, పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు, కమలనాభుపదము గననివాని బ్రతుకు, పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనస్సులే కావు, అవి కరకు బండలు. పద్మనాభుని కథలకు ఆనందబాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరమే కాదు, అది వట్టిమొద్దు. పరమాత్మనకు ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కాదు, అది కట్టెలమోపు భగవంతునికి అర్పణంగాని మానవుని ఐశ్వర్యం కాదు. అడవిగాసిన వెన్నెల వాసుదేవుని సేవింపనివాడు ప్రాణవాయువు లోపల ఉండం వల్ల కదిలే శవం. పద్మనాభుని పాదములు ఆశ్రయింపనివాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం అని ఇట్లు వలికిన వైయాసి వచనంబులకు ఔత్తరేయుండు, కందళిత హృదయుండై
నిర్మలమతి విశేషంబున. ఇలా పలికిన వ్యాస పుత్రుడైన శుకుని పలుకులకు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు హృదయం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడైనాడు. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాళి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడుధనము విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడుధనము విడిచి. ఆ రాజు పరీక్షిత్తు బిడ్డలను, హితులను, బంధువులను, భార్యను, ఇతర పరిజనాన్ని, ధనాన్ని, జడత్వాన్ని వదిలిపెట్టి పద్మాక్షుడైన భగవంతుని మీద మనస్సు నిలిపాడు. ఇట్లు మృత్యుభయము నిరసించి ధర్మార్థకామములు సన్యసించి పురుషోత్తమునందు చిత్తము విన్యసించి హరిలీలా లక్షణములు పన్యసింపుమను తలంపున నరేంద్రుండు ఇట్లనియే. ద్వితీయ స్కంధము రాజ ప్రశ్నంబు. ఇలా మరణభీతిని నిరాకరించిన, ధర్మార్థకామములనే త్రివర్గాన్ని తిరస్కరించిన పరీక్షిన్ మహారాజు పరమ పురుషునందు మనస్సును ఏకాగ్రంగా కేంద్రీకరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను అభివర్ణింపగా ఆకర్ణించాలనే సంకల్పంతో ఇలా అడిగాడు. సర్వాత్ము వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్తుతి సేయన్ సర్వభ్రాంతులు వదలే మహోర్వీసురవర్య మనసోత్సవమగుచున్. సుఖమహర్షి, బ్రాహ్మణోత్తమ, సర్వము తెలిసిన నీవు సర్వానికి ఆత్మయైన వాసుదేవుణ్ణి వినుతించేసరికి నాలోని భ్రమలన్నీ తొలగిపోయి మనస్సు సంతోషంతో పరవశం పొందింది. ఈశుండు హరి విష్ణుడి విశ్వమేరీతి పుట్టించు రక్షించు బొలియజూచు బహుశక్తియుతుడగు భగవంతుడవ్యయుడాదినే శక్తులనాశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించే క్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుట ఏకత్వముననుండు నీశ్వరుండు భిన్నమూర్తియగుచు పెక్కు విధంబుల నేలయుండు అతనికేమి వచ్చెనుండకున్న తాపసోత్తమ తెలుపవే వేడ్కనాకు సర్వవేది నీవు. మునిపుంగావా, సుఖముని, సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ పరమాత్మ అనేక శక్తులతో గూడినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు తాల్చి వినోదించాడు. ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా, లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాల ఎందుకు ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమిటి? నీవు అంతా తెలిసినవాడవు, నాకు ఈ విషయములన్నీ వివరించుము అనిన అయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు తన చిత్తంబున. ద్వితీయ స్కంధము శుకుడు స్తోత్రంబు సేట. పరీక్షిన్ మహారాజు అలా అడిగేసరికి మౌనం వహింపదలచక తగు సమాధానం చెప్పాలన్న కుతూహలంతో లోకోత్తరమైన ఉత్తమ గుణములు గలవాడైన సుఖయోగి మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్థించాడు.
పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిం తత్వార్థినై మ్రొక్కెదన్. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ఈశ్వరుడు గొప్ప మహిమ కలవాడు, సృష్టి స్థితిలయాలను ఆటగా సాగించేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు, అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు, బ్రహ్మాది దేవతలు అందుకోడానికి వీలుకాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను. మరియు సజ్జన దురిత సంహారకుండును, దుర్జన నివారకుండును, సర్వరూపకుండును, పరమహంసాశ్రమ ప్రవర్తమానముని జన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును, నిఖిల కళ్యాణ గుణవరిష్ఠుండును, పరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీన జన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప బ్రహ్మ విహారుండునైన అపరమేశ్వరునకు నమస్కరించెదా. సత్పురుషుల పాపాలను పరిహరించెడివాడు, దుర్జనులను శిక్షించేవాడు, అసమసత్మైన రూపులు తన రూపమే అయినవాడు, పరమహంసాశ్రమములో ఉండే మునుల హృదయ కమల మధ్యంలో వెలుగొందెడివాడు, సాత్వత వంశస్థులలో శ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లేవాడు, ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు, భక్తి లేనివారికి ప్రాప్తించనివాడు, అత్యుత్తమము అనుపమానము అనంతము అయిన ప్రవర్తన గలవాడు, స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. ఏ విభు వందనార్చనములే విభు చింతయు, నామ కీర్తనంబే విభులీలద్భుతములెప్పుడు సంశ్రవణంబుసేయ దోషావలిబాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు. నేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారం, పూజ, చింతన, నామ సంకీర్తన అమోఘమైనవి అని, అతని కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళకరమవుతుందని పెద్దలు చెప్తారు. పాపనిచే నివర్తనుడు, మంగళమే కీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఏ పరమేశు పాదయుగమెప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయలోకములందుల జడ్డువాసి ఏ తాపములేక బ్రహ్మగతిదారు గతశ్రములై చెరింతురేనా పరమేశు మ్రొక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. పరమేశ్వరుని పాదాలను ఎల్లవేళలా కోరి సేవించి నిపుణులేవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహ పరలోకాలతోడి తగులం వదులుకొని ఏ తాపము లేక పరబ్రహ్మను చేరే మార్గంలో ఏ కష్టము లేనివారే సంచరిస్తారు. పాపనిచే నివర్తనుడు, మంగళమే కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను. తపముల చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపముల చేసి అయిన ధన సంచయమెవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిక నొప్పుచుండు అయ్య పరిమితున్ భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను.
ఎన్నేసి తపస్సులు దానాలు జపాలు చేసినప్పటికీ వాటి వల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించుకుంటే అవన్నీ నింద్యాలే ఆపదల క్రింద పరిణమిస్తాయి. పరిమితి లేనివాడు పాపనిచే నివర్తనుడు మంగళమయ కీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను. యవన వ్యాధ పుళింద హూణశక కంకాభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులునే భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధతనులై కళ్యాణులై ఉండురా అవికారుం ప్రభవిష్ణు నాదుమదిలో అశ్రాంతమున్ మ్రొక్కెదన్. యవనులు కిరాతులు పుళిందులు హూనులు శకులు కంకులు ఆభీరులు చండాలురిలాంటి జాతుల్లో పుట్టినవారు ఇతర పాపాత్ములు కూడా పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠులనాశ్రయించినవారు పరిశుద్ధ శరీరులు మంగళకారులు అయి ఉంటారు. వికారరహితుడు సర్వసమర్థుడు అయినట్టి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళలా నమస్కరిస్తాను. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని అయ్యపవర్గాధిపురాత్మమూర్తి అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్య సన్నిధికి ఎలా చేరగలం? తపస్సులతోనా మనోనిగ్రహంతోనా దానాలతోనా వ్రతాలతోనా జపాలతోనా మంత్రాలతోనా శృతి స్మృతులను వల్లించడం వల్లానా లేక ఉత్తమ భక్తితోనా అని చింతిస్తూ ఉంటారు. అట్టి ఆ మోక్షప్రభువు ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజింతు. లక్ష్మికి యజ్ఞానికి ప్రజలకు బుద్ధికి జగత్తుకు భూమికి యాదవ వర్గానికి పతిగతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను. అణువో కాక కడున్మహావిభవుడో అచిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో ఎటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమార్గణులై ఏ విభుపాదపద్మ భజనోత్కర్షంబులం తత్వవీక్షణముంజేసెదరట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించెదన్. ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అణుస్వరూపుడా లేక విశ్వమంతా వ్యాపించిన మహాస్వరూపుడా? దేశకాలాదులచేత అపరిచ్ఛిన్నుడా లేక పరిచ్ఛిన్నుడా? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా అంటూ పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణలు చేసి చివరికి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు సర్వోత్కృష్టుడు సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదను. జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకుమదిన్ సంధింపనూహించి ఏ భగవంతుండు సరస్వతింబనుప ఆ పద్మాస్య దాన విభున్ మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టిపారగుజేసన్ మును బ్రహ్మ అట్టి గుణినారంభింతు సేవింపగన్.
భగవంతుడు పూర్వం జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో సరస్వతిని పంపంగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోక సామ్రాజ్యంలో ఆయనను సృష్టి నిపుణుని చేసింది. అట్టి గుణవంతుడైన ఆ భగవంతుని భజనకు ఉపక్రమిస్తాను. పూర్ణుడయ్యును మహాభూత పంచగయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుషభావంబున దీపించునెవ్వడు ధీరవృత్తి. పంచభూతములను పదునొకండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్త వినోదంబు నెరపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వాక్పుష్పమాలికలను మంజున వరస మకరంద మహిమలుట శిష్ట హృద్భావలీలల ఏయుగాత. మంజున వరస మకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల జేయుగాత. తాను పరిపూర్ణుడై ఉండి కూడా పృథివ్యాది పంచమహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో పంచభూతాలను 11 ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడశ సకారాత్మకుడై శోభిల్లుతూ ఎవడు జీవత్వమనే నృత్త విలాసం ప్రదర్శిస్తుంటాడో ఆ అవ్యయుడు అచ్యుతుడు అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సు నుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాల నలరించుగాక. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యాన మరందపానమున ఆత్మభయంబులవాసి ముక్తులైలునదనొందురట్టి మునిలోక శిఖామణికిన్ నిశంకటాజ్ఞానతమో నభోమణికి సాధుజనాగ్రణికేను మ్రొక్కెదన్. మానమే ధనముగా గలవారు మహనీయులు సమాధినిష్ఠులు వ్యాసభగవానుని ముఖపద్మధ్యానమనే తేనె త్రాగుతూ భయరహితులై భవబంధ విముక్తులే ప్రకాశిస్తారు. అట్టి ఆ మునిజన మకుటాయమానుడు గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రభానుడు శిష్ఠులలో ప్రధానుడు అయిన వ్యాసభగవానునికి వందనములు ఆచరిస్తున్నాను అని ఇట్లు హరి గురువందనంబు చేసి శుకయోగీంద్రుండు రాజేంద్రునకిట్లనియే. ధ్వని ఇలా హరికి తండ్రి అయిన వ్యాస మహర్షికి ప్రణమిల్లి సుఖ యోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకి ఇలా చెప్పసాగాడు. అవిరోధంబున నీవు నన్నడుగునీ అర్థంబు మున్ బ్రహ్మ మాధవు చేతన్విని నారదుండడిగినం తథ్యంబుగా చెప్పే మానవలోకేశ్వర నారదుండు వెనుకన్ నాకుం ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదమున్. ఓ మహారాజా, నీవిప్పుడు నన్నడిగిన విషయమునే పూర్వం బ్రహ్మదేవుడు నారాయణుని వల్ల విన్నాడు. నారదుడు అడుగగా దానినే ఆయన వివరించాడు. ఆపైన నారదుడు నాకది తెలియజేశాడు. వినదగనది మహాద్భుతమైనది సంశయం తొలగించెడిది అయిన ఆ విషయం నీకు చెబుతాను విను. నారదుండు బ్రహ్మకిట్లనియే. నారద మహర్షి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు. చతురాస్యుండవు వేల్పు పెద్దవు జగత్సర్గానుసంధాయిని శృతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వమునీకరామలకమయ్యుండుంగదా భారతీ సతీలాలట నీకు
ఓ జనక నా సందేహము పాపవే. తండ్రి, నీవు చతుర్ముఖుడవు, దేవతలలో పెద్దవాడవు, లోకాలకు సృష్టికర్తవు. వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి. శబ్దార్థమేమైన విశ్వమంతా నీకు అరచేతిలోని ఉసిరికాయలా తేటతెల్లమై ఉంటుంది. పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట. ఈ నా సందేహం తీర్చు తండ్రి. ప్రారంభాది వివేకమౌవడసగుం ప్రారంభ సంపత్తిగాధారం వెయ్యది ఏమి హేతువు యదర్థం వే స్వరూపంబు సంసారానుక్రమమూర్ణనాభిపగిదిన్ సాగించెనెల్లప్పుడు భారం వెన్నడులేదు నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా. ద్వితీయ స్కంధము నారదుని పరిప్రశ్నంబు. ఈ జగత్తును సృష్టించటం ప్రారంభించే విజ్ఞానం నీకెవడు ప్రసాదిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపదకు ఆధారమేమిటి? ఈ సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? దీనికి ప్రయోజనమేమిటి? దీని స్వరూపమేమిటి? సాలెపురుగులా ఎడతెగకుండా సృష్టికార్యం సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది. నీ జీవన పద్ధతి అందరికీ లభ్యపడేది కాదయ్యా సరస్వతీపతి. నాకుంజూడగా నీవు రాజమనుచున్నాడన్ యథార్థ స్థితిన్ నీకంటెన్ ఘనుడొక్క రాజుగలడో నీవంతకున్ రాజవో నీకే లాభమురాదలంచి జగముల్ నిర్మించది చేతనానీకంబెందు జనించు ఉండు అడగున్ నికంబు భాషింపుమా. నా మట్టుకు నేను నీవే ప్రభువని అనుకుంటున్నాను. వాస్తవానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అందరికి ప్రభుడవా? అయితే ఏ ప్రయోజనం కాంక్షించి నీవీ లోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవసముదాయం ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది? ఎక్కడ లయమవుతున్నది? సత్యం తెలియజెప్పవయ్యా బ్రహ్మయ్య. సదసత్సంగతి నామరూప గుణదృశ్యంబైన విశ్వంబు నీ హృదధీనంబు గదా ఘనుల్ సములు నీకెవారలున్ లేరు నీ పదమత్యున్నతమిట్టి నీవు తపముం ప్రావీణ్యయుక్తుండవై మదినే ఈశ్వరు గోరి చేసిదివి మదినే ఈశ్వరు గోరి చేసిదివి తన్మార్గంబు సూచింపవే. సత్తు అసత్తుల కలయిక వల్ల నామరూప గుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా. నీకంటే అధికులు నీతో సమానులు ఎవ్వరూ లేరు. నీ స్థానం కడు దొడ్డది. ఇలాంటి నీవు ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నేర్పుతో తపస్సు చేశావు? ఆ దారి ఏదో చూపవయ్యా పద్మసంభవ. అంభోజాసన నీకు నీషుడు గలండంటేని తత్పక్షమందంభోజాత భవండమే విభుని లీలాపాంగ సంయుక్తిజే సంభూతం బగు వర్తమానమగు సంచన్నం బగుం తద్విభున్ సంభాషింపగవచునే తలపనే చందంబునా తలపనే చందంబువాడాకృతిన్. ఓ పద్మాసన, ఒకవేళ నీకు ఒక ప్రభువున్నాడు అంటావేమో.
అట్లయితే ఈ బ్రహ్మాండం ఏ ప్రభువు కటాక్ష విలాసంతో పుట్టుతున్నదో, పెరుగుతున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువు గూర్చి ముచ్చటించుకోవచ్చునా? ఆయన స్వరూపమెలాంటిది? తోయజ సంభవ నాకీ తోయము వివరింపు, చాలదోచిన నేనా తోయము వారికి అన్యుల తోయములంజందకుండ ధ్రువమెరిగింతున్. ఓ బ్రహ్మదేవుడా, నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు. నన్ను అనుసరించేవాళ్లకి ఈ సత్యం తెలియజెప్పి ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను. నారదుడు బ్రహ్మదేవుని నీవే కదా అధిదేవుడివి, నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడుగుతున్న సందర్భంలోది ఈ పద్యం. దీంట్లో తోయము అనే పదానికి ఉన్న నీరు, విధము, పరివారము, తెగ అనే నానా అర్థాలు వాడిన పోతనగారి పలుకుల చమత్కృతి చక్కగా ఉంది. దేవా, భూత భవిష్యద్వర్తమానంబులకు వ్యవహారంబులకు నీవ వల్లభుండు. నీ ఎరుంగని అర్థం ఉండెద్దియూ లేదు. విశ్వప్రకారంబు వినిపింపుమనిన విని వికసిత ముఖుండై విరించి ఇట్లని. బ్రహ్మదేవుడా, తండ్రి, జరగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు. నీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పుము అని నారదుడు ప్రశ్నించాడు. అందుకు విప్పారిన వదనంతో విధాత ఇలా అన్నాడు. రారా బుధులు విరక్తులుగారా, ఈ రీతి నడుగనేరరు. విస్మేరావహము భవన్మతమౌరా, నా విభుని మర్మమడిగిది వత్సా. ద్వితీయ స్కంధము బ్రహ్మ అధిపత్యం బొడేట. కుమారా నారదా, ఎందరో పండితులు నిత్యం నా వద్దకు వస్తుంటారు. వారందరూ విరక్తులే. అయినా వాళ్ళెవరూ నీలాగా నన్ను ప్రశ్నించలేదు. నీ అభిప్రాయం నాకెంతో ఆనందం కలిగిస్తున్నది. ఆశ్చర్యం, నా ప్రభువు యొక్క మర్మమే అడిగావు. నానాస్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప, విజ్ఞానం బేమియులేక తొట్రుబడనిచ్చన్నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంబుగానిచ్చే మున్నే నా ఈశ్వరునాజ్ఞగాక జగముల్ నిర్మింపశక్తుండనే. ఓ నారదా, విను. నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేనే సృజించటానికి చాలిన తెలివి ఏ కొంచెమూ లేక పూర్వం తబ్బిబ్బుపడుతున్నాను. ఆ స్థితిలో సమస్త సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకా ప్రభువు ఎంతో ఉదారబుద్ధితో అనుగ్రహించాడు. అలాంటి పరమేశ్వరుని ఆనతి లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకెక్కడిది నాయనా? అనగా విశ్వమునెల్ల దీప్తముగజేయన్నే సమర్థుండనే. ఇన చంద్రానల తారకాగ్రహగణం బేరీది నారీది యౌవని దీప్తిం ప్రతిదీప్తమయ్యే. భువనవ్రాతంబు తద్దీప్తి చేనను దీప్తంబగునట్టి ఈశ్వరునకేన శ్రాంతమున్ మ్రొక్కెదన్. పాపరహితుడా, ఈ ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. యవని దివ్య ప్రకాశం వల్ల సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలు అలాగే ఈ లోకాలన్నీ కూడా సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అట్టి దివ్యదీప్తితో తేజరిల్లుతున్న పరమేశ్వరునకు నే నెల్లవేళలా ప్రణమిల్లుతున్నాను. వినుమీశ్వరు దృష్టి మార్గమున ఆవేశింప శంకించి సిగ్గున సంకోచమునొందు మాయవలనం కుంఠీభవత్ప్రజ్ఞచే నను లోకేశ్వరుడంచు మ్రొక్కు మతిహీనవ్రాతముంజూచినేనది శంభున్ నగి ధిక్కరింతు
హరిమాయా కృత్యమంచున్ సుతా. ఈ విషయం ఇంకా విశదంగా వినిపిస్తాను నారదా విను. మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచుకుపోతుంది. ఈ మాయ వల్ల తమ ప్రజ్ఞ కుంఠితం కాగా బుద్ధిలేని వాళ్లు నన్నే లోక విభుడని భావించి నాకు నమస్కరిస్తుంటారు. వత్సా, అలాంటి మూర్ఖులను చూసి ఇది శ్రీహరి మాయ వల్ల జరిగే పని కదా అని నాలో నేను నవ్వుకొని వాళ్లను త్రోసిపుచ్చుతాను. మరియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జన్మ నిమిత్తంబులైన కర్మంబులును, కర్మక్షోభకంబైన కాలంబును, కాల పరిణామహేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును వాసుదేవుండ కానెరుంగు. వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు, సిద్ధంబు. నారాయణ నియమ్యంబులు లోకంబులు. దేవతలు నారాయణ శరీర సంభూతులు. వేదయాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు. జ్ఞానసాధ్యంబగు ఫలంబు నారాయణునధీనంబు. కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయునైన ఈశ్వరుని కటాక్ష విశేషంబున సృజింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు. నిర్గుణుండైన ఈశ్వరుని వలన రజస్సత్వతమో గుణంబులు ప్రభూతంబులై ఉత్పత్తి స్థితిలయంబులకు బాలుపడి కార్యకారణ కర్తృత్వభావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులను జ్ఞానమూర్తులైన దేవతలను క్రియారూపంబులైన ఇంద్రియంబులను ఆశ్రయంబులుగా నిత్యముక్తుండయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు. జీవునకు ఆవరణంబులై ఉపాధిభూతంబులైన మూడు లింగంబులు చేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబు గల ఈశ్వరుండి విధంబునం క్రీడించుచుండు. ఇంకా ఆ పైన శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివ్యాది పంచమహాభూతాలు, పుట్టుకకు హేతువులైన కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము, కాల మార్పులకు కారణమైన స్వభావము, వీటిన అనుభవించే జీవుడు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడే. అన్యమైనది ఏదీ లేదు. ఇది నిజం. ఈ లోకాన్ని నియమించేవాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరం నుండి పుట్టినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తం నారాయణుని ఆరాధనా రూపమైనవే. ఈ జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణుని అధీనంలోనే ఉంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంట చూపుచే ప్రేరేపింపబడి గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువులవుతున్నాయి. కార్యభావంలోనూ కారణభావంలోనూ కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచమహాభూతాలను, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతన్ని బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏమాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు. ఆ ఈశుడనంతుడు హరి నాయకుడి భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాత ముగి ఎడలన్ లేద ఈశ్వరేతరము సుతా. నారదా, కుమార, ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నాకు, నీకు, మాయకు, ప్రాణికోటికి ప్రభువు. ఆయన కంటే అన్యమైనది ఏది ఈ జగత్తులో లేనే లేదు. విను, మాయావిహుండైన ఈశ్వరుండు తన మాయం చేసి దైవయోగంబునం ప్రాప్తంబులైన కాలజీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు చేయ నిశ్చయించి కైకొని ఈశ్వరాధిష్ఠితంబైన మహత్తత్వంబు వలన కాలంబున గుణవ్యతికరంబును స్వభావంబున పరిణామంబును జీవాదృష్టభూతంబైన కర్మంబున జన్మంబునూనయ్యే. రజస్సత్వంబులచే ఉపబృంహితంబై వికారంబునొందిన మహత్తత్వంబు వలన తమప్రధానంబై
ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు అహంకారంబు కలిగే. అదియు రూపాంతరంబులందుచు ద్రవ్యశక్తి అయిన తామసంబును, క్రియాశక్తి అయిన రజసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును అన 3 విధంబులయ్యి. అందు భూతాది అయిన తామసాహంకారంబు వలన నభంబు కలిగే. నభంబునకు సూక్ష్మరూపంబు, ద్రష్టృదృశ్యములకు బోధకంబైన శబ్దంబు గుణంబగు. నభంబు వలన వాయువు కలిగే. వాయువునకు పరాన్వయంబున శబ్దంబు స్పర్శంబునను 2 గుణంబులు కలిగియుండు. అది దేహంబులందుండుటం చేసి ప్రాణరూపంబై ఇంద్రియ మనశ్శరీర పాఠమంబునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూప స్పర్శ శబ్దంబులనియడు గుణంబులు మూటితోడ తేజంబు కలిగే. తేజంబు వలన రసరూప స్పర్శ శబ్దంబులనియడు 4 గుణంబులతో జలంబు కలిగే. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబులనియడు గుణంబుల 5 తోడం పృథివి కలిగే. వైకారికంబైన సాత్వికాహంకారంబు వలన చంద్రదైవతంబైన మనంబు కలిగే. మరియు దిక్కులును, వాయువును, అర్కుండును, ప్రజేతసుండును, ఆశ్వినులను, వన్నియు, ఇంద్రుండును, ఉపేంద్రుండును, మిత్రుండును, ప్రజాపతియు అనీడి దశదేవతలు కలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన రసనేంద్రియంబును, అశ్వదేవతంబైన ఘ్రాణేంద్రియంబును, వన్నిదేవతంబైన హస్తేంద్రియంబును, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును, ప్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును అని 7 దశేంద్రియంబులను, బోధజనకాంతఃకరణేక భాగంబైన బుద్ధియు, క్రియాజనకాంతఃకరణంబైన ప్రాణంబును కలిగే. ఇట్టి శ్రోత్రాదులకు దశేంద్రియంబులతో కూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేరుగా బ్రహ్మాండ శరీర నిర్మాణంబునంత సమర్థంబులగునప్పుడు గృహ నిర్మాణంబునకు పెక్కు పదార్థంబులు సంపాదించడం గాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వలన గృహంబు కైవడి భగవచ్చక్తి ప్రేరితంబులగుచు ఏకీభవించిన సమష్టి వ్యష్ట్యాత్మకత్వంబును అంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండంబు కల్పితంబయ్యే. అట్టి అండంబు వర్షాయుత సహస్రాంతంబుదనుక జలంబునందుండే. కాల కర్మ స్వభావంబులం తగులుబడక సమస్తంబును జీవయుక్తంబుగా చేయ ఈశ్వరుండచేతనంబును సచేతనంబునుగాను నర్చె. అంతం కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్యస్థితంబైన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి అట్టి అండంబు భేదించి నిర్గమించెనెట్లంటేని మాయకు నియామకుడు ఈశ్వరుడు ఆ ప్రభువుకు తన మాయ వలన దివ్యమైన యోగము వలన కాలము, జీవదృష్టము, స్వభావము అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధ రూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టి కార్యానికి సహకారులుగా స్వీకరించాడు. ఈశ్వరునిచే అధిష్ఠింపబడ్డ మహత్తత్వం కారణంగా కాలం నుండి జన్మములు సిద్ధించాయి. రజోగుణం చేత, సత్వగుణం చేత వృద్ధి పొందిన మహత్తత్వం వికారానికి లోనయింది. దానినుంచే తమోగుణ ప్రధానమైనది పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలది అయిన అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్లీ వికారానికి లోనే ద్రవ్యశక్తి అయిన తామసమని, క్రియాశక్తి అయిన రాజసమని, జ్ఞానశక్తి అయిన సాత్వికమని 3 రూపాలుగా పంచభూతాలకు మూలకారణమైన తామసహంకారం నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకు, దృశ్యమైన జగత్తుకు బోధకము, సూక్ష్మరూపమైన ఉన్న శబ్దం ఆకాశానికి గుణమైంది. వికారానికి లోనైన ఆకాశం నుండి స్పర్శ గుణప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణనైన ఆకాశమందలి శబ్దము, తనకు సహజమైన స్పర్శము అనే 2 గుణాలు వాయువునకున్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియ పాటవానికి, మనోబలానికి, శారీరక శక్తికి హేతువవుతున్నది. వికారం పొందిన వాయువు నుండే రూపం, స్పర్శం, శబ్దం అనే 3 గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే 4 గుణములతో జలము పుట్టినది. జలము వలన గంధ, రసం,
రూపం, స్పర్శం, శబ్దంబులు అనేడి 5 గుణాలతో పృథ్వీ పుట్టింది. పై చెప్పినవనన్నీ తామసహంకారం నుండి కలిగినవే. వికారానికి లోనైన సాత్వికాహంకారం నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత. అంతేకాక ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసహంకారం నుండి శ్రవణం మొదలైన 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ 10 ఇంద్రియాల అధిదేవతల వివరమిలా ఉన్నాయి. శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగింద్రియానికి వాయువు, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి ప్రచేతసుడు, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగింద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, పాదేంద్రియానికి ఉపేంద్రుడు, గుదేంద్రియానికి మిత్రుడు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానం కలిగించే అంతఃకరణంలో ఒక భాగం ప్రాణం క్రియను కలిగించే అంతఃకరణం. శ్రోత్రం మొదలైన 10 ఇంద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్దస్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒక్కచోట చేర్చితే కాని సాధ్యం కాదు గదా. అదే రీతిగా పైన చెప్పిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమష్టిగాను వ్యష్టిగాను కలిసి చేతనాలను, అచేతనాలను కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మింపబడ్డ అండం 1,000,000 సంవత్సరాల వరకు నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పైన కాలకర్మ స్వభావాలకు లోనుగానివాడు, అన్నిటినీ ప్రాణవంతాలుగా చేయగలవాడు అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైన దానిని ప్రాణసహితం చేశాడు. కాలకర్మ స్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావరణ జలమధ్యంలో జీవరూపంలో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతం చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందో విను. భువనాత్మకుడాయీశుడు భవనాకృతితోడనుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరంబులుగాను నర్చే విశదంబులుగన్. ద్వితీయ స్కంధము లోకంబులు పుట్టుట. ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనం లాగా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన 14 భువనాలుగా తీర్చిదిద్దాడు. బహుపాదోరు భుజాననేక్షణ శిరఫాలశ్రవోయుక్తుడై విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురా మహనీయాద్భుతమూర్తి యోగి జన హృన్మాన్యుండు మేధానిధి. బుద్ధిమంతుడవైన నారద, ఆ దేవుడు అనేకాలైన పాదాలు, ఊరువులు, భుజాలు, ముఖాలు, నేత్రాలు, శిరస్సులు, నోళ్లు, చెవులతో కూడి ఉన్నాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ ఉంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని అనేక రూపాలైన అవయవాలలోనే సమస్త భువనాల ఉనికిని విచారిస్తూ ఉంటారు. మహామహుడు, ఆశ్చర్యకర స్వరూపుడు అయిన ఆ భగవానుడు యోగుల హృదయాలలో అర్చింపదగి ఉన్నాడు. వినుము. 14 లోకంబులందు మీది 7 లోకంబులు శ్రీ మహావిష్ణువునకు కటిప్రదేశంబున నుండి ఊర్ధ్వదేహమనియును, క్రింది 7 లోకంబులు జఘనంబు నుండి అధోదేహమనియును పలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబు వలన బ్రహ్మకులంబును, బాహువుల వలన క్షత్రియ కులంబును, ఊరువుల వలన వైశ్యకులంబును, పాదంబుల వలన శూద్రకులంబును జనించనని చెప్పుదురు. భూలోకంబు కటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు,
సనాతనంబును బ్రహ్మనివాసంబునైన సత్యలోకంబు శిరంబు. జఘన ప్రదేశం అతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహీతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని లోకమయుంగా భావింతురు. కొందరు మరియు పాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును కలిగినని లోకకల్పనంబు నెన్నుదురు. పురుషోత్తముని ముఖంబు వలన సర్వజంతు వాచాజాలంబును తదధిష్టాతయగు వన్నియు హృదయించే. చర్మ రక్త మాంస మేధ శల్య మజ్జా శుక్లంబులు సప్తధాతువులందును. పక్షాంతరంబున రోమ త్వం మాంసాస్థి స్నాయు మజ్జా ప్రాణంబులను సప్తధాతువులని అందును. అందు రోమంబులు ష్ణిచ్ఛందంబనియు, త్వక్కు ధాత్రీఛందంబనియు, మాంసంబు త్రిష్టుప్ఛందంబనియు, స్నాయు అనుష్టుప్ఛందంబనియు, వస్థి జగదీఛందంబనియు, మజ్జ పంక్తిఛందంబనియు, ప్రాణంబు బృహతీఛందంబనియు ఆదేశింతురు. హవ్య కవ్యామృతాన్నంబులకు, మధురాది షడ్రసంబులకు, రసనేంద్రియంబునకు, రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వప్రాణాదులకు, వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు. సమీప దూరవ్యాపి గంధంబులకు, ఓషధులకు, అశ్విదేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు. దేవలోక సత్యలోకంబులకు, తేజంబునకు, సూర్యునకు, సకల చక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు. దిశలకు, ఆకాశంబునకు, శృతిభూతంబులైన అంశంబులకు, శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు. వస్తుసారంబులకు, వర్ణనీయ భాగ్యంబులకు పరమపురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు, వాయువునకు, సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేవుని దేహేంద్రియంబు గేహంబురు. యూప ప్రముఖ యజ్ఞోపకరణంబులకు తరుగుల్మ లతాదులకు పురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు. మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు. మెరుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు. భూర్భువస్వర్లోక రక్షకులైన లోకపాలకుల పరాక్రమంబులకు, భూరాది లోకంబులకు క్షేమంబునకు, శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు. సర్వకర్మంబులకు ఉత్తమంబులైన వరంబులకు తీర్థపాదుని పాదారవిందంబులు ఆస్పదంబులు. జలంబులకు, శుక్లంబునకు, పర్జన్యునకు, ప్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవ నిలయంబు. సంతానంబునకు, కామాది పురుషార్థంబులకు, చిత్తసౌఖ్య రూపంబులకు, ఆనందంబులకు, శరీర సౌఖ్యంబునకు అచ్యుతిని ఉపస్థేంద్రియంబు స్థానంబు. యమునికి, మిత్రునికి మల విసర్గంబునకు భగవంతుని పాయుంద్రియంబు భవనంబు. హింసకు, నిర్వృతికి, మృత్యువునకు, నిరయంబునకు నిఖిల రూపకుని గుదంబు నివాసంబు. పరాభవంబునకు, అధర్మంబునకు, అవిద్యకు, అంధకారంబునకు అనంతుని పృష్ఠభాగంబు సదనంబు. నదనదీ నివహంబునకు ఈశ్వరుని నాడీ సందోహంబు జన్మమందిరంబు. పర్వతంబులకు అధోక్షజుని శల్యంబులు జనకస్థానంబులు. ప్రధానంబునకు, అన్నరసంబునకు, సముద్రంబులకు, భూతలయంబునకు బ్రహ్మాండ గర్భుని ఉదరంబు నివేశంబు. మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమియగు. మరియును ఈ 14 లోకాలలో పై 7 లోకాలు శ్రీ మహావిష్ణువునకు నడుము నుండి పై శరీరమంటారు. అలాగే క్రింది 7 లోకాలు నడుము నుండి క్రింది శరీరమని చెబుతారు. ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖం నుండి బ్రహ్మకులము, బాహువుల నుండి క్షత్రియకులము, తొడల నుండి వైశ్యకులము, పాదాల నుండి శూద్రకులము పుట్టాయని వర్ణిస్తారు. ఆ మహావిష్ణువుకు కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలం మహాతలం, కాలిముని వేళ్లు రసాతలం, అరికాలు పాతాళం.
ఈ కారణంగా ఆయనను లోకమయుడని భావిస్తారు. మరికొంతమంది ఆయన పాదతలం నుండి భూలోకము, బొడ్డు నుండి భువర్లోకము, శిరస్సు నుండి స్వర్లోకము పుట్టాయని 3 లోకాల సృష్టిని వివరిస్తారు. శ్రీమన్నారాయణుని ముఖం నుండి సమస్త ప్రాణుల వాక్కులకధిష్టానమైన అగ్ని పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం అనే ఇవి 7 ఆ దేవుని 7 ధాతువులని చెబుతారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు అనే ఇవి 7 ధాతువులని వర్ణిస్తారు. వాటిలో రోమాలు ఉష్ణికం ఛందస్సని, చర్మం ధాత్రి ఛందస్సని, మాంసం త్రిష్టుప్ ఛందస్సని, స్నాయువు అనుష్టుప్ ఛందస్సని, శల్యం జగతి ఛందస్సని, మజ్జ పంక్తి ఛందస్సని, ప్రాణం బృహతి ఛందస్సని వ్యవహరిస్తారు. దేవతల కర్పించే పురోడాసరూపమైన హవ్యానికి, పితృదేవతలకిచ్చే చరూపమైన కవ్యానికి, అమృతాన్నానికి, తీపి మొదలైన 6 రసాలకి, రసనేంద్రియానికి, రసానికి అధీశ్వరుడైన వరుణుడికి విష్ణుదేవుని రసనేంద్రియమే జన్మస్థానం. అలాగే అన్ని ప్రాణాదులకు, వాయువుకు విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగానూ దూరంగానూ వ్యాపించే వాసనలకు, ఓషధులకు, అశ్వినీ దేవతలకు ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల నేత్రాలకు లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకు, ఆకాశానికి, శ్రవణాంశాలకు, శబ్దానికి సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకు, కొనియాడదగిన సౌందర్యాలకు పరమ పురుషుని శరీరమే స్థానం. స్పర్శానికి, గాలికి, సకల స్నిగ్ధత్వాలకి ఆ దివ్య శరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞ పరికరాలైన చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్లు, లోహాలు ఆ విశ్వమయునికి గోళ్లు, మబ్బులు సరోజాక్షుని శిరోజాలు. మెరుపులు సర్వేశ్వరుని మీసాలు. భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మొదలైన లోకాల క్షేమానికి, శరణానికి నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్లకోరికలకు, శ్రేష్టమైన వరాలకు ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లం, పర్జన్యు, ప్రజాపతి సృష్టి అనే వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికి, కామం మొదలైన పురుషార్థాలకు, మనస్సుకు కలిగించే ఆనందాలకు, శరీర సుఖానికి అచ్యుతుని గుహేంద్రియం స్థానం. యముడికి, మిత్రుడికి, మలవిసర్జనానికి ఆ దేవుని గుదేంద్రియం ఇల్లు. హింసకు, నిర్వృతికి, మృత్యువుకు, నరకానికి ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికి, అధర్మానికి, అవిద్యకు, చీకటికి అంతములేని ఆ దేవుని పృష్ఠప్రదేశం నివాసం. నదనదీ సమూహాలకు ఈశ్వరుని నాడీ సంఘం పుట్టిల్లు. కొండలకు అధోక్షజని ఎముకలు జన్మస్థానాలు. ప్రధానానికి, అన్నరసానికి, సముద్రాలకు, భూతాల విలయానికి ఆ బ్రహ్మాండగర్భుని ఉదరం ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగదేహానికి గొప్ప మహిమ గల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతేకాదు నీలకంధరునకు నీకు నాకు సనత్కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మసత్వబుద్ధి తత్వములకు ఈశ్వరాత్మ వినుము పరమమైన నెలవు. శివునికి, నీకు, నాకు, సనత్కుమారుడు మొదలైన కుమారవర్గానికి, ధర్మానికి, సత్యానికి, విజ్ఞానానికి శ్రేష్టమైన ఉనికి పట్టు ఆ పరమేశ్వరుని ఆత్మే. నరసురాసుర పితృనాగ కుంజర మృగ గంధర్వయక్షరాక్షసమహీజ సిద్ధ విద్యాధర జీమూతచారణ గ్రహతారకాప్సరో గణవ్యంగ భూతతటిద్వస్తు పుంజంబులును నీవు ముక్కంటియును మహామునులు నేను సలిల నభస్థల చరములు
మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల విష్ణుమయము పుత్ర వేయేల బ్రహ్మాండమతని జేనలోన అడగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోన నుండు. ఓ కుమారా, మానవులు, దేవతలు, దానవులు, పితరులు, ఉరుగులు, గజాలు, మూగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మేఘాలు, చారణులు, గ్రహాలు, నక్షత్రాలు, అచ్చరులు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, కనకాది ధనరాశులు, నీవు, శివుడు, మహర్షులు, నేను నీళ్లలోనూ ఆకాశంలోనూ భూమి మీద సంచరించే వివిధ ప్రాణులతో గూడిన ఈ ప్రపంచము అంతా విష్ణుమేమే. వేమాటలెందుకు? బ్రహ్మాండ భాండాలన్నీ అతని జేనలో ఇమిడిపోతాయి. కేవలం బుద్ధబలంతో మనం ఆ దేవదేవుని తెలుసుకోలేము. గడిచినవి, ఇప్పుడున్నవి, రానున్నవి అయిన లోకాలన్నీ విష్ణువులోనే ఉన్నాయి. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ బ్రహ్మాండములోపల అచ్యుతుండుచు బహిరంతరములనొగి వెలిగించున్. తన మండలంలోనే తానంటూ సూర్యుడు లోకాలకు కాంతినిస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపల వెలుపల ప్రకాశింపజేస్తున్నాడు. అట్టి అనంత శక్తి జగదాత్ముని నాభిసరోజమందు నే పుట్టి యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టన కానరామికి వినిర్మలయైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటి ఉపాయమున మనంబునన్. ద్వితీయ స్కంధము నారయ కృతి ఆరంభంబు. అటువంటి అనంత శక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని యజ్ఞానికవసరమైన పదార్థాలేవీ నా కంటికి కనిపించలేదు. అప్పుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అప్పుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది. పశుయజ్ఞవాటయూపస్తంభపాత్ర మృద్ఘట శరావ వసంతకాలములును స్నేహౌషధీ బహులోహ చాతుర్హోత్ర మతనామధేయ సన్మంత్రములును సంకల్పరుగ్యజుస్సామనియుక్త వషట్కార మంత్రానుచరణములును దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత తంత్రవ్రతోద్దేశ ధరణిసురులు అర్పణంబులు బోధాయనాది కర్మసరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి అంతయును అమ్మహాత్ముని అవయవములు కాగ కల్పించి విధివత్ ప్రకారమునను. యజ్ఞ పశువులు, యాగశాల, యూపస్తంభము, పాత్రలు, మట్టికుండలు, మూకుళ్ళు, యాగానికి తగిన వసంత ఋతువు, నేయి, వడ్లు మొదలైన ఔషధులు, కాంచనాదులైన వివిధ లోహాలు, 4 హోతలతో గూడిన దర్శపూర్ణిమాసాది కర్మలు, జ్యోతిష్టోమాది నామాలు, మంత్రాలు, సంకల్పము, రోగ్యజుస్సాను వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలు, యాగదక్షిణలు, దేవతాధ్యానము, దానికి తగిన తంత్రాలు, వ్రతాలు, భూసురులు, దేవతలనుద్దేశించి చేసే కర్మ సమర్పణము, బోధాయనాది కల్పగ్రంథాలలోని కర్మక్రమము, యజ్ఞానికి కావలసిన ఇతర సంభారాలు, ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను. ఆపై శాస్త్రోక్త విధిననుసరించాను. యజ్ఞాంగి యజ్ఞఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్ యజ్ఞపురుషుగా మానస యజ్ఞముగా వించితిం తదర్పణ బుద్ధిన్. యజ్ఞం శరీరమైనవాడు, యజ్ఞానికి ఫలితాన్నిచ్చేవాడు,
ప్రభువు కర్త అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకున్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించాలనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను. అప్పుడు బ్రహ్మలు తమలో తప్పక నను చూచి సముచిత క్రియులగుచు అప్పరమేశునకభిమతమొప్పగా తగ సప్తతంతు ఒగిగా వింపన్. అప్పుడు మరీచి మొదలైన ప్రజాపతులు నేను చేసిన యాగం చూసి తాము కూడా ఉత్సుకులే ఆ భగవానునికి ప్రీతి కలగేటట్లు యజ్ఞం చేశారు. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దారణయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజించుచున్ ఘనతర నిష్ఠ యజ్ఞములగై కొని చేసిరి. తత్ఫలంబులై అనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరునందు జందగన్. అది చూసి స్వయంభువుడు మొదలైన మనువులు దేవతలు దానవులు రాజులు మనుష్యులు మున్నగువారు అందరూ వాళ్లకిష్టమైన దేవతలను కొలుస్తూ సాటిలేనివాడు యజ్ఞస్వరూపుడు అయిన లక్ష్మణనాథునికి ఫలం చెందినట్టులుగా మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు. సువ్యక్త తంత్రరూపకుడవ్యక్తుడనంతుడభవుడచ్యుతుడీశు అవ్యయుడగు హరి సురగణ సేవ్యుడు క్రతుఫలదుడగుడ చేసిరి మఖముల్. స్పష్టమైన తంత్రరూపం కలవాడు, ఇతరులకు వ్యక్తం కానివాడు, తుది లేనివాడు, పుట్టుక లేనివాడు, చ్యుతి లేనివాడు, జగదీశ్వరుడు అవ్యయుడు అయిన శ్రీహరి దేవతలకు సేవింపదగనవాడు, యజ్ఞఫలాలను అనుగ్రహించేవాడు కావడం వల్ల పైన చెప్పిన వారందరూ ఆయననుద్దేశించే యజ్ఞాలు చేశారు. అగుణుండగు పరమేశుడు జగముల గల్పించు కొరకు చతురత మాయాసగుణుండగుగావున హరి భగవంతుండనగబరగే భవ్య చరిత్ర. నారద పవిత్ర చరిత్రుడా, పరమేశ్వరుడు నిర్గుణుడు ఆయన జగత్తులను సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణసహితుడవుతున్నాడు. అందువల్లనే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుడయుండి విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వెలుగుచుండన్. పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రబోధిస్తున్నాడు. విశ్వమే తానైనవాడు, విశ్వమునకు ప్రభువు, ఈ విశ్వమంతయు నిండి ఉండువాడు, సర్వమునకు నడిపించువాడు, విశ్వమును వ్యాపించియుండువాడు, పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉండును. జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును. అతని నియుక్తి జంది సచరాచర భూత సమేత సృష్టి నే విదతముగా సృజింతు ప్రభ విష్ణుడు ప్రోచు పార్వతీపతి లయముందజేయు హరి పంకరుహోదరుడాదిమూర్తి అయ్య అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండును ఇంతకు తాన మూలమై. ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి చరాచర ప్రాణులతో గూడిన ఈ సృష్టిని నేను విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావసంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీనాథుడైన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడు మొదటి వేలుపు అచ్యుతుడు అయిన శ్రీహరి సృష్టి స్థితిలయాలకన్నిటికీ మూలహేతువై ఆ మూడు విధాలైన శక్తులతోనూ కూడి ఉంటాడు. వినువత్స నీవు నన్నడిగిన ప్రశ్నకునుత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబీయఖిలంబునకగు ఆధారహేతుభూతము సుమీ.
నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. కుమారా, ఈ సమస్త విశ్వానికి ఆధారభూతమైనది పరబ్రహ్మము ఒకటే సుమా. హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి. హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి. సృష్టి కార్యకారణ హేతు స్ఫురణుండ విభు కంటెం పరుడెవ్వడు లేడు తండ్రి పరికింపంగన్. సూత్ర. శ్రీహరి భగవానుడు అంతములేనివాడు, దయాసముద్రుడు, సృష్టి అనే కార్యానికి కారణభూతమైనవాడు. ఆలోచించి చూచినచో ఆ ప్రభుని కంటే శ్రేష్ఠుడైనవాడు ఇంకొకడెవ్వడూ లేడు. ఇది ఎంతయును నికమే బొంకనుత్కంఠమతి తద్గుణ ధ్యాన మహిమ చేసి పరికింపనేనేమి వలికినది ఎల్ల సత్యం బయగు బుధస్తుత్య విను. ధీయుక్త మామకేంద్రియములు మరచియు పొరయన అసత్య విస్ఫురణమెందు అదిగాక మత్తను నామ్నాయతుల్యంబు అమరేంద్ర వందనీయంబునయ్యే. దవిలియా దేవదేవుని భవమహాబ్ధి తారణంబును మంగళకారణంబు అఖిల సంపత్కరంబునై అలరు పాదవనజమునకేను నర్చెద వందనములు. ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యమాడను. పండితా స్తుతి పాత్రుడవైన ఓ నారదా, విను. కోరి ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో నేనేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా, నా ఇంద్రియాలు ఏ సందర్భంలో గాని పొరపాటున కూడా అసత్యం వైపు ప్రసరించవు. అంతేకాదు, నా శరీరం వేదంతో సమానం. దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినదయింది. సంసార సాగరాన్ని దాటించేది, శుభాలకు హేతువైనది, సమస్త సంపదలను సమకూర్చేది అయిన ఆ దేవాదిదేవుని పాదపద్మ యుగళానికి నేను భక్తి భావంతో ప్రణామాలు చేస్తున్నాను. ఆ నళినాక్షునందనుడనయ్యు ప్రజాపతినయ్యు యోగ విద్యా నిపుణుండనయ్యును పదంబడి మజ్జనన ప్రకారమే ఏను నెరుంగ అవ్విభుని యుద్ధ మహత్వమెరుంగ నేర్తునే. కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్. నేను ఆ పద్మలోచనుని కుమారుడనే, ప్రజాపతినే, యోగ విద్యలో నేర్పరినే అయినను నా పుట్టుక ఎలా జరిగిందో నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను? ఆ లక్ష్మీనాథుడు కల్పించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెం నాకు గోచరిస్తున్నది. విను వేటికి తాపస ప్రవర ఇవ్విశ్వాత్ముడీశుండుదా తన మాయా మహిమంతం తెలియగా తథ్యంబుగా జాలనన్నను. నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నిక్కంబెరుగంగ జాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. ఓ మునివరా, వేయి మాటలెందుకు, ఇది విను. విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయావైభవాన్ని కడముట్టా తానే గ్రహించలేడు, ఇది వాస్తవం. అలాంటప్పుడు నేనుగాని, మీరుగాని, ఇంద్రాది దేవతలుగాని, కడకు శివుడుగాని మన జ్ఞానంతోటి, క్రియలతోటి, ఉపాయాలతోటి సత్యంగా తెలుసుకోనుట సాధ్యమా? మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటేని? ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు గదా. తన మహిమ ఆయనకెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు.
ఆ విషయం వివరిస్తాను, విను. గగనము తన కడపల తాదగనెరుగని కరణి విభుడు తానెరుగదనన్. గగనము తన కడపల తాదగనెరుగని కరణి విభుడు తానెరుగడనన్. గగన ప్రసవములేదనగునే సర్వజ్ఞతగును హాని తలంపన్. ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు. అదే విధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దుల నెరగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వవ్యాప్తిత్వాన్ని కాదనలేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు. బ్రహ్మదేవుడు నారదునికి భగవత్తత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక తన పరిధి, వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమీ లేదు. తలకొని అమహాత్మకుడు దాల్చిన అయ్యవతార కర్మముల్ వెలయగనస్మదాదులము వేయి విధంబుల సన్నుదింతు. మయ్యలకునంతునిం చిదచిదాత్మగుణాద్యుననీసు ఈశ్వరుం తెలియగనేర్తుమే తవిలి దివ్య చరిత్రునకేను మ్రొకెదన్. ద్వితీయ స్కంధము పరమాత్ముని లీలలు. జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో ఆ మహాత్ముడు చేసిన పనులను నాలాంటి వాళ్లం అందరం వేల రకాలుగా వినుతిస్తూ ఉంటాం. మహామహుడు, తుది లేనివాడు, చిదచిత్ స్వరూపుడు, మొదటివాడు, తనకు ప్రభువు లేనివాడు, తానే ప్రభువైనవాడు అయిన ఆ దేవదేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను. పరమాత్ముండజుడీ జగంబు ప్రతికల్పం బంధు కల్పించు తా పరిరక్షించును త్రుంచునట్టి అనగున్ బ్రహ్మాత్మునిత్యున్. జగద్భరితుం కేవలున ద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వరునాద్యంత విహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించెదన్. పరమాత్ముడు పుట్టుకలేనివాడు. ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండినవాడు, కేవలుడు, సాటిలేనివాడు, నిర్మలమైన జ్ఞానం కలవాడు, సర్వాంతర్యామి, తుదముదళ్లు లేనివాడు, గుణరహితుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణగల పుడం విభుని భూరి కళాకలిత స్వరూపము దరమిడి చూతురెప్పుడు కుతర్కతమోహతి చేత అజ్ఞతం వరసిన అప్పుడవ్విభుని మూర్తి కనుగొనలేరు నారదా. నారద మునీశ్వర. మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్ముని మహిత కళావిలసితమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు కుతర్కము అనే తమస్సు కమ్ముకుని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు అని వెండియూనిట్లను అనగా అమ్మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు ఆదిపురుష రూపంబగు అందు కాలస్వభావంబులను శక్తులు దయించే అందు కార్యకారణ రూపంబైన ప్రకృతి జనించే ప్రకృతి వలన మహత్తత్వంబును దాని వలన అహంకారత్రయంబును పుట్టే అందు రాజసాహంకారంబు వలన ఇంద్రియంబులును సాత్వికాహంకారంబు వలన ఇంద్రియ గుణ ప్రధానంబులైన అధిదేవతలును తామసాహంకారంబు వలన భూతకారణంబులైన శబ్దస్పర్శ రూపరస గంధ తన్మాత్రంబులును వడమే పంచతన్మాత్రంబుల వలన
గగనానిలవన్నీ సలిలధరాధికంబైన భూతపంచకంబు కలిగి అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులును కర్మేంద్రియంబులైన వాక్పాణి పాదపాయూపస్తంభులును మనంబును జనించే అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్ పురుషుండు పుట్టే అతని వలన స్వయం ప్రకాశుండైన స్వరాట్టు సంభవించే అందు చరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు కలిగే అందు సత్వరజస్తమో గుణాత్మకులమైన విష్ణుండును హిరణ్య గర్భుండనైన ఏనును రుద్రుండును గలిగితిమి అందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖుండు పుట్టే వాని వలన దక్షాదులకు ప్రజాపతులు తొమ్మండ్రు కలిగిరి అందు భవత్ప్రముఖులైన సనక సనందనాది యోగీంద్రులను నాగలోక నివాసులైన వాసవాదులను ఖగలోక పాలకులకు గరుడాదులను నృలోక పాలకులకు మను మాంధాతృ ప్రముఖులను తలలోక పాలకులకు అనంత వాసుకీ ప్రభృతులను గంధర్వ విద్యాధర చారణ సాధ్య యక్షోరగ నాగలోకపాలులను మరియు ఋషులను పితృదేవతలను దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశు మృగాదులను ఉద్భవించిరి ఎట్టి జగత్ప్రథమోద్భవంబు మహత్తత్వ సృష్టి అనంబడు ద్వితీయం అండ సంస్థితంబనందగు తృతీయంబు సర్వభూతస్తంభననొప్పు అంద ఐశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని అంశసంభవులుగా నెరుంగుము అప్పుండరీకాక్షుని లీలా అవతారంబులు అనంతంబులు తత్కర్మంబులు లెక్కపెట్టనెవ్వరికి నీ అలవి కాదు అయినను నాకు తోచినంత నీకెరింగించద విను అని నారద మహర్షికి చెప్పి మళ్లీ బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. పాపరహితుడు వేల తలలు, వేల నేత్రాలు, వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. ఆ అవతార స్వరూపం నుండి కాలము, స్వభావము అనే రెండు శక్తులు పుట్టాయి. అందులో నుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి నుండి మహత్తత్వం పుట్టింది. దాని నుండి రాజసహంకారం, సాత్వికాహంకారం, తామసహంకారం అనే మూడు అహంకారులు పుట్టాయి. వాటిలో రాజసహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి. సాత్వికాహంకారం నుండి ఇంద్రియగుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు. తామసహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు పుట్టాయి. ఆ తన్మాత్రల నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటి నుండి త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వా, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. వీటన్నిటి చేరిక వల్ల విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని నుండి స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతనిలో నుంచి చరాచర రూపాలతో స్థావరజంగమాత్మకమైన జగత్తు పుట్టింది. అందుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడనే హిరణ్యగర్భుడనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. అందుండి సృష్టి ఉత్పత్తికి హేతువైన 4 ముఖాల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన వల్ల దక్షుడు మొదలైన 9 మంది ప్రజాపతులు పుట్టారు. నీవు, సనకుడు, సనందుడు మొదలైన యోగీశ్వరులు, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోక రక్షకులైన గరుడాదులు, మానవలోకాన్ని పాలించే మనువు, మాంధాత మొదలగువారు, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మొదలైన వారు, ఇంకా గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరుగులు, నాగులు, ఆయా ఆ జాతులను పాలించేవారు, ఋషులు, పితృదేవతలు, దైత్యులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూస్మాండులు మరియు అన్ని పశుమూగాదులు ఉద్భవించాయి. ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహత్తత్వ సృష్టి అంటారు. రెండవది అండగతమైన సృష్టి, మూడవది సమస్త భూతగతమైన సృష్టి. అందులో ఐశ్వర్యము, తేజస్సు, బలము గల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశ ఎందు పుట్టినవారుగా తెలుసుకో. ఆ అరవిందాక్షుని లీలావతారాలకు అంతం లేదు. ఆయన ఆచరించే మంచి పనులు లెక్కించడం ఎవరికీ శక్యం గాదు.
అయినను నాకు తోచినంతవరకు నీకు వినిపించెదను, విను. అన్యకథానులాపములహన్నిశమున్ వినునట్టి సత్క్రియా శూన్యములైన కర్ణముల సూరిజనస్తుత సర్వలోక సమాన్యమునైతనర్చు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యత గ్రోలవయ్య బుధ సత్తమ ఏ వివరించి చెప్పెదన్. ద్వితీయ స్కంధము అవతారంబుల వైభవంబు. పగలురాత్రి ఎప్పుడైనా ఇతర కథా ప్రసంగాలు వింటూ ఏమాత్రం పుణ్యకథల చోరని అని వీనులకు విష్ణు కథలు విందు చేస్తాయి. సకల లోకపూజనీయమై వెలుగొందే ఆ దేవదేవుని దివ్యమంగళ కథాసుధారసాన్ని నేను నీకు అందిస్తాను. సద్బుద్ధితో ఆస్వాదించవయ్యా. విజ్ఞానశేఖరులకు ఆరాధనీయుడవైన నారదా అని పలికి నారదుంజూచి మరియు నిట్లనియే. ఈ విధంగా పలికి నారదునితో బ్రహ్మ మళ్లీ ఇలా చెప్పసాగాడు. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రముందాప కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రముందాప దుట్టిన మాట్కిం కొనిపోవ యజ్ఞమయదంశ్రీ స్వాకృతిందాల్చి అద్దనుజాధీశ్వరుదాకి అబ్ధి నడుమన్ దంష్ట్రాహతిం ద్రుంప ధాత్రినిగూలం కులిశాహతింబడు మహాద్రింబోలి అత్యుగ్రతన్. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు బాహుబలాటోపంతో భూమండలాన్ని చాపచుట్టినట్లు చుట్టి తీసుకుపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరహ రూపం ధరించి ఆ దానవరాజుతో దారుణమైన యుద్ధం చేశాడు. అపార ప్రవారం నడుమ కోరలతో క్రుమ్మి ఆ రక్కసుడి ఉక్కడగించాడు. వజ్రాయుధం వ్రేటుకు నేలుగులే మహాపర్వతంలాగా వాడు అతిభీకరాకారంతో మట్టిలో కలిశాడు. ఇది యజ్ఞవరాహావతార కథ. మరియు సుయజ్ఞావతారంబు వినుమని ఇట్లనియే. ఇక సుయజ్ఞావతారం ఎలా జరిగిందో చెబుతాను విను అమ్మని నారదునితో బ్రహ్మ మళ్లీ ఇలా వివరించాడు. ప్రకట రుచి ప్రజాపతికిని స్వయంభువుని కూతురాకూతియనులతాంగి అర్ధి జన్మించి సుయజ్ఞుండు నానొప్ప అతడు దక్షిణయను అతివయందు సుయమనామామరస్తోమంబు పుట్టించి ఇంద్రుడై వెలసి ఉపేంద్రలీల అఖిల లోకంబుల ఆర్తిహరించిన అతని మాతామహుండైన మనువు తన మనంబున తచ్చరిత్రమున కలరి పరమ పుణ్యుండు హరి అని పలికెగాన అంచిత జ్ఞాన నిధి అయి సుయజ్ఞుడలమీ తాపసోత్తమ హరి అవతారమయ్యే. పూర్వం రుచి అనే ప్రజాపతికి స్వయంభువ మనువు కూతురైన ఆకూతి అనే సుగుణవతికి సుయజ్ఞుడు అనేవాడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను భార్యగా స్వీకరించాడు. ఆమె కడుపున సుయములు అను పేరుగల వేల్పులను జన్మింపజేశాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహించాడు. విష్ణువులాగా సమస్త లోకాల దుహకాన్ని పరిహరింపజేశాడు. తాత అయిన స్వయంభువ మనువు తన మనుమని చరిత్రకు మనసులో ఎంతో సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని పలికాడు. మునీంద్ర ఆ కారణం వల్ల ఉత్తమ జ్ఞానానికి నిధి అయిన సుయజుడు హరి అవతారంగా ప్రశస్తి వహించాడు అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యవర్యుండగు కపులుని అవతారంబు వినుమని ఇట్లనియే. ఇలా సుయజ్ఞావతారం గురించి చెప్పి బ్రహ్మదేవుడు షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్య యోగం ప్రవర్తింపజేసిన కపల మహర్షి అవతారగాథను ఆలకించమంటూ ఇలా అన్నాడు.
ధృతమతి దేవహూతికిని దివ్య విభుండగు కర్దమ ప్రజాపతికి ప్రమోదమొప్ప నవభామలతో కపిలాఖ్య పుట్టి ఏగతి హరిపొందునట్టి శుభగంబగు సాంఖ్యము తల్లికిచ్చి దుష్కృతములు వాసి చూపే మునిసేవితమై తనరారు మోక్షము. దేవహూతి నిశ్చలమతి అయిన సతి, దివ్యతేజస్వి అయిన కర్దమ ప్రజాపతి ఆమె పతి. ఆ దంపతులకు ఆనందం అతిశయింపగా 9 ఆడు తోబుట్టువులతో సహా శ్రీహరి కపిలుడు అన్న పేరుతో ఆవిర్భవించాడు. ఏ యోగంతో నారాయణుని పొందటానికి వీలవుతుందో ఆ మనోజ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తల్లికి బోధించాడు. ఆ విధంగా ఆమె పాపాలు రూపుమాపి మునులు అపేక్షించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు. మరియు దత్తాత్రేయ అవతారము విను. ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా విలసిల్లిందో వివరిస్తాను విను. తాపసోత్తముడత్రి తనయుని గోరి రమేశు వేడిన హరియేను నీకు అనగదత్తుడనైదినని పల్కు కథమున అతడు దత్తాత్రేయుడై జనించే. అమహాత్ముని చరణాబ్జపరాగ సందోహంబుచే పూతదేహులగుచు హైహయదువంశులైకాముష్మిక ఫలరూపమగు యోగ బలము వడసి సంచిత జ్ఞాన ఫల సుఖైశ్వర్య శక్తి శౌర్యముల పొంది తమ కీర్తి చదల వెలుగా ఇందునందును వాసికి నెక్కిరట్టి దివ్యతరమూర్తి విష్ణు నుతింపతరమే. అత్రి మహర్షి మునులలో ముఖ్యుడు. ఆయన తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని లక్ష్మీనాథుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి అపాపరహితుడవైన ఓ మునీంద్ర, నేను నీకు దత్తుడనయ్యాను అని అన్నాడు. అందువల్ల హరియే అత్రికి దత్తాత్రేయుడై జన్మించాడు. ఆ మహనీయుని పాదపద్మపరాగం సోకి హైహయవంశానికి యదువంశానికి చెందిన వారందరూ పవిత్ర దేహులయ్యారు. ఆయన అనుగ్రహం వల్లనే వాళ్లు ఇహపరలోకాలు ప్రసాదించే యోగబలం ఆర్జించుకున్నారు. జ్ఞాన ఫలాన్ని, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, శౌర్యాన్ని పొందారు. తమ కీర్తి మింట వెలుగొందుతుండగా అభయలోకాలలో ప్రసిద్ధి వహించారు. అలాంటి దివ్యరూపుడైన విష్ణుదేవుని వినుతించడం సాధ్యమా? వెండియు సనకాద్యవతారంబు విను. ఇంక సనకాదుల అవతార ప్రకారం ఆకర్ణించు. అనఘాత్మయేను కల్పాదిని విశ్వంబు సృజింపదలచి అంచిత తపంబునర్థిజేయుచు సనయని పల్కుటయు అధికారణంబుగా సనాఖ్యలను గల సనందన సనక సనత్కుమార సనత్సుజాతులు నల్వురు సంభవించి మానసపుత్రులై మహినుదికెక్కిరి పోయిన కల్పాంతమున నశించినట్టి ఆత్మీయతత్వంబు పుట్టజేసి సంప్రదాయక భంగిని జగతినెల్ల కలుగజేసిరి అవ్విష్ణు కళలదనరి నలువురయ్యును ఒక్కడనయ చరిత్ర. పవిత్రాత్మ నారదా, నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టింపదలచుకొన్నాను. అందుకై తపస్సు చేస్తూ సన అని పలికాను. అందువల్ల సన పేరుతో సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే 9 పుట్టారు. వాళ్లు బ్రహ్మమానసపుత్రులుగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు.
గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్లు మళ్లీ లోకంలో సంప్రదాయానుసారంగా ప్రవర్తింపజేశారు. నైశీలుడా, ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన వాళ్లు నలుగురైన నిజానికి వారి అవతారం ఒక్కటే. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము.